షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కండువా కప్పుకొని ఢిల్లీలో ఉండంగానే తాను ఆంధ్రప్రదేశ్లో కొందరికి ఫోన్లు చేశారు, కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీలోకి రండి అని. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర చాలా ముఖ్యులుగా సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో మొదటి ఫోన్ కాల్ వెళ్ళింది, ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, కొనతాల రామకృష్ణ గారికి అని. ఆయన వాళ్ళు రాను అన్నారు, వ్యతిరేకించారు. ఓసారి కలుద్దామన్నా కూడా టైం చూసుకొని చెప్తారులేండి అన్నారు. కానీ ఆయన తీవ్ర అసంతృప్తి అయితే ఎందుకో వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు ఆన్ ది వే టు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్, అంటే జనసేన పార్టీలో చేరడం కోసము, లేకపోతే ఇంకేమైనా ప్రపోజల్ గురించి డిస్కస్ చేయడం, ఆల్మోస్ట్ చేరడం కోసమైన వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ కలవబోతూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉన్నారట. నాకు అర్థం కావట్లేదు, మొత్తం మీద జనసేన పార్టీకి ఎన్ని ఎంపీ టికెట్లు ఇస్తారో. గుంటూరు నుంచి ఆశించి ఒకరు, మచిలీపట్నం నుంచి ఆశించి ఒకరు, అనకాపల్లి నుంచి ఆశించి ఒకరు. మరి జనసేన పార్టీ ఎన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందో తెలియడం లేదు. కొనతాల రామకృష్ణ రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితుడు. ఆయన మంత్రివర్గంలో మినిస్టర్గా కూడా ఉన్నారు. అంతకుముందు చాలా ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా కొనతాల రామకృష్ణ గారిని రాజశేఖర రెడ్డి గారు బాగానే ఆదరించారు. ఇప్పుడు కొనతాల రామకృష్ణ పవన్ కళ్యాణ్ లీడర్షిప్లో పనిచేయడం కోసం, అది కూడా ఏదైనా ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కితే అదే 10,000 అన్నట్టు తన లీడర్షిప్ కింద పనిచేయడం కోసం వెళ్తూ ఉన్నారు. 89లో 31 సంవత్సరాల వయసులోనే ఎంపీగా పోటీ చేసిన కొనతాల కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎంపీ అయ్యారు. 89 9 ఓట్లే మెజారిటీ. ఆ తర్వాత వరుసపెట్టి ఎన్నికల్లో పార్లమెంటు, శాసనసభ అన్ని ఎన్నికలు ఓడిపోతూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి హవాలో మళ్ళీ గెలిచి మినిస్టర్ అయ్యారు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసిన వైఎస్ఆర్సీపీలో ఎందుకో తనతో కానీ విభేదించి చాలా రోజులుగానే సైలెంట్గానే ఉన్నారు, చాలా సంవత్సరాలుగా. ఇప్పుడు మరి ఆయనకు పవన్ కళ్యాణ్ లీడర్షిప్లో ఏం నచ్చిందో, ఇప్పుడు ఎవరికి ఏం నచ్చుతుంది లేండి. వాళ్ళ అవసరాలే కుల అవసరాలు అవుతున్నాయి, వాళ్ళ అవసరాలే రాజకీయ అవసరాలు అవుతున్నాయి, వాళ్ళ అవసరాలే సామాజిక అవసరాలు అవుతూ ఉన్నాయి. కొనతాల రామకృష్ణ ఆయన ఎక్కడో దగ్గర నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆశ. అందుకని చెప్పి ఆన్ ది వే టు పవన్ కళ్యాణ్. సరే, కొత్తగా ఏమంటారు, నీళ్ళు వచ్చాయనుకోండి, చేపలు గట్టిగానే ఎగబడుతూ ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఐడియల్గా ఉన్నవాళ్ళు, సైలెంట్గా ఉన్నవాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, టికెట్ రాని వాళ్ళు, ఇంకేమైనా కనుక రాజకీయంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న వాళ్ళు, రకరకాల మనుషులు, రకరకాల ప్రయోగాలు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి, ఈ షెఫిలింగ్ అయితే పోతూ ఉంటుంది. ఒకసారి ఫలితాలు వచ్చిన తర్వాత ఓడిపోయిన పార్టీలను అంటిపెట్టుకొని ఎంతమంది ఉంటారు అన్నది అప్పుడు వాళ్ళ కమిట్మెంట్ కనిపిస్తుంది. సరే చూద్దాం. జనసేన పార్టీలు కూడా చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి 10 సంవత్సరాల్లో కనీసం పట్టమని 10 నాయకులను కూడా, 10 నాయకులన పట్టమని 2-3 నాయకులను కూడా ఆ పార్టీ తయారు చేసుకోలేకపోయింది. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు కూడా వేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ ఈ 10 సంవత్సరాల్లో. మరి అటువంటి పార్టీలోకి వీళ్ళు వెళ్తూ ఉన్నారు అంటే వీళ్ళ అవసరాల కోసం కాక, లేకుంటే అక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏదో తెలుగుదేశం పార్టీతో పొత్తుంది, కాసింత అదృష్టం తోడైతే చట్టసభలకు వెళ్తామని చెప్పి అటువంటి స్వార్థం తప్ప విలువల, సిద్ధాంతాల, లేకుంటే ఇంకేమన్నా కనుక రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాల, అంతా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు. సరే, అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు, పరీక్షించుకొనియండి అందరూ.